Your profile looks so good, but we need an experienced person. So, Mr. Akash? Akash? Yes, sir. Sorry, you're not selected. You may leave now. You are not selected this time, ma'am. I'm sorry, Akash. Your profile doesn't match our current requirements. We're looking for someone with more experience. Sorry. Sorry. ఎక్స్క్యూజ్ మీ వాటర్ కావాలా? No, thank you. కొన్నిసార్లు సహాయం అంగీకరించడానికి కూడా ధైర్యం ఉండాలి. థ్యాంక్ యూ. మీరెవరు? నా పేరు హైమ. నేను ఒక సోషల్ వర్కర్ని. చాలా ఎన్జిఓస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఓ అవునా? మిమ్మల్ని చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదండి. చెప్పటం ఇష్టం లేకపోతే పర్వాలేదు, కానీ ఒక్క మాట, మనం ఎప్పుడైనా ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్లో ఉంటే సెయింట్ జూడ్ మనకి తోడుగా ఉంటారని నా నమ్మకం. మీకు ఇబ్బంది లేకపోతే ఈ సండే మా చర్చిలో సెయింట్ జూడ్ ఫీస్ట్ ఉంది. ఒకసారి వచ్చి ప్రేయర్ చేసుకోండి. సరేనండి. ఆకాష్, ఆకాష్, చెప్పమ్మా. లేరా? టైం అయింది. ఇంకా ఎంతసేపు పడుకుంటావు అలాగా? వేస్తానులే. నేను బయటకు వెళ్తున్నాను, నువ్వు టిఫిన్ చేసే, సరేనా? సరే. బాబు మీ బ్యాచ్ అందరూ సెటిల్ అయ్యారు, నువ్వేం చేస్తున్నావు? ఏంటండి ఇంకా జాబ్ రాలేదా? ఏరమ్మా ఇంకా జాబ్ రాలేదా? నేను చూసుకోరా ఉంటారుగా. నీకు ఒక ఉద్యోగం వస్తే చాలరా, మన జీవితం మారిపోతుంది. నీ చేతిలో ఆఫర్ లెటర్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందిరా. నీకు జాబ్ వస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి నాన్న. బాబు ప్లీజ్ బాబు మా బాబుకు బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్ ప్లీజ్. ఈ సండే మా చర్చిలో సెయింట్ జూడ్ ఫీస్ట్ ఉంది.
ఒకసారి వచ్చి ప్రేయర్ చేసుకోండి. యూదా గారా, హాస్పిటల్లో ఉన్న అబ్బాయికి స్వస్థత జరగాలని ప్రార్థించండి. బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఏమైంది బ్రో, టెన్షన్లో ఉన్నారు? యాక్చువల్లీ నేను ఒక ఈవెంట్ మేనేజర్ని బ్రో. నాకు ఒక ఈవెంట్ ఉంది, కానీ ఫోటోగ్రాఫర్ హ్యాండ్ ఇచ్చాడు బ్రో. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకు అభ్యంతరం లేకపోతే మేము నీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ బ్రో, చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ బ్రో, చాలా బాగా ఫొటోస్ తీశారు. ఇది ఉంచండి బ్రో. వద్దు బ్రో, నేను మీకు హెల్ప్ చేద్దామని వచ్చా, మనీ వద్దు. చాలా థ్యాంక్స్ బ్రో, చాలా బాగా ఫొటోస్ తీశారు. మీరు ప్రొఫెషనలా? లేదు బ్రో, ఫోటోగ్రఫీ నా హాబీ. ఏం చేస్తుంటారు బ్రో? ప్రజెంట్ జాబ్ సెర్చ్ చేస్తున్నాను బ్రో. ఎక్కడికి వెళ్ళినా రిజెక్షన్స్ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రో. మిమ్మల్ని చూస్తుంటే మా తమ్ముడు గుర్తొస్తున్నాడు బ్రో. వాడు కూడా ఇలా జాబ్ ట్రయల్స్ చేస్తూ రిజెక్షన్స్ ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర వర్క్ చేస్తారా? జాబ్ వచ్చిందమ్మా. అడిగిన వెంటనే ఆ బాబుని స్వస్థతపరిచి అడగకుండానే నాకు మంచి జీవితం ఇవ్వాలని ప్రార్థించిన పునీత యూదా గారా, మీకు వందనాలు. ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఉద్యోగం రాకపోయినా జీవితమే అయిపోయింది అనుకుంటున్నారు. కానీ జీవితం అంతేనా? కాదు. జీవితం అనూహ్యం. ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు. నేడు నొప్పిగా ఉన్న క్షణం రేపు ఆనందానికి ఆరంభం కావచ్చు. ఆత్మహత్యతో కష్టం ముగిసిపోదు, ఒక మనస్సు నశిస్తుంది. కాబట్టి పడిపోకండి, లేచి నిలబడి చూడండి. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా, సానుకూలంగా ఎదుర్కోండి. బికాస్ నో మ్యాటర్ హౌ హార్డ్ లైఫ్ గెట్స్, డోంట్ లూజ్ హోప్.